వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా. వరంగా మారిన సర్కార్ ఆదేశాలు. గతంలో విభాగ అధిపతులకే అధికారం. తాజా ఆదేశాలతో డిఎంహెచ్ఓలకు అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డిఎంహెచ్ఓలు ఒక్కొక్కరి నుంచి 1 నుంచి 2 లక్షల వరకు వసూళ్లు. డిప్యుటేషన్ రద్దయిన 60% మంది మళ్ళీ వెనక్కి. ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి పేపర్లు ఏం చేస్తుంటాయి అంటే బ్లాక్మెయిల్ దందా చేస్తుంటాయి. వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దందా గురించి ఎందుకో రాయడు ఇదే పేపరు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నవీన్ మిట్టల్ గురించి ఎందుకో రాయది పేపర్. ఏం జరుగుతున్నదని ఎందుకో రాయరు, వాళ్ళని టచ్ చేయరు. ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ ఆయనని ఇరికించే కుట్ర ఏదైనా జరిగితే జరిగి ఉండాలి తెర వెనుక నేను అనుకోవడం. ఈ వ్యవహారాలు చేయడంలో ఈ పేపర్ మొట్టమొదటిగా ఉంటుంది. ఈ దందా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు అలా జరుగుతలేదా జరుగుతుందని నేను అనట్లేదు. జరిగితే ఒకవేళ జరగట్లేదని కూడా నేను చెప్పట్లే. కానీ నవీన్ మిట్టల్ గురించి ఎందుకో రాయవు నువ్వు, ఈ భూముల వ్యవహారం గురించి ఎందుకో ఈ పేపర్లలో రాదు. కొంతమందిని మొన్న లాస్ట్ టైం సేమ్ సీతక్క ఇష్యూలో కూడా ఇట్లా చేశారు. సీతక్క పిఏని సర్కారు సస్పెండ్ చేసిందని రాసింది ఇదే ఆంధ్రజ్యోతిలో. ప్రైవేట్ పిఎన్ ఎవరు సస్పెండ్ చేస్తాడు? ఇప్పుడు నేను పర్సనల్గా ఎవరో ఒకరు నా కోసం పనిచేస్తున్నాను అనుకుందాం, గవర్నమెంట్ సస్పెండ్ చేస్తుందా? ఎట్లా సర్కార్ ఎట్లా సస్పెండ్? ఆ రోజున సీతక్క మీద కూడా ఇదే రకమైన దాడి స్టార్ట్ చేసింది ఇదే ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఇంకొక మంత్రిని టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉన్నది. సో ఇట్లా ఈ బలహీన వర్గాలకు చెందిన మంత్రుల మీద వీళ్ళు పడ్డట్టు కనబడుతున్నది. ఒకవేళ అది జరిగితే ఎక్కడో దగ్గర జరిగిందే, మరి మిగతా వాటిలో జరుగుతున్న వాటి గురించి ఎందుకు మీరు ఫోకస్ చేయట్లేదు? నవీన్ మిట్టల్ 3 జీవోలు ఇచ్చిండు. జీవో కాపీలు ఉన్నాయి. జీవో 73, జీవో 77, జీవో 88.